Mainly, ముఖ్యంగా we can't create anything so that if you worship that, you are in sin. మనం ఏది సృష్టించలేం కాబట్టి సృష్టిని మీరు పూజించినట్లయితే పాపంలో ఉన్నారు. What is God? దేవుడు అంటే ఏమిటి? Object of worship. పూజించే ఒక వస్తువు. So if it is an object of worship, it must have a form. పూజించే వస్తువు కాబట్టి ఒక రూపం ఉండాలి. But the Paramatma is everywhere. కానీ పరమాత్ముడు సర్వంతర్యామి. It is a spirit. అది ఒక ఆత్మ. So that spirit nobody can understand. ఆ ఆత్మను ఎవరు అర్థం చేసుకోలేరు. It is an intelligent spirit. అది చాలా జ్ఞానవంతమైన ఆత్మ. It has got many good natures. దానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. It has got judgment power. దాని న్యాయ తీర్పు శక్తి ఉంది. And we have to know what kind of power that is. ఎటువంటి శక్తి ఉందో మనం తెలుసుకోవాలి. And God cannot reveal himself as a spirit to anybody. తను తన ఆత్మగా దేవుడు బయలుపరచుకోలేడు. So God was thinking of revealing himself. తను తను బయలుపరచుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. So he was trying to find out whom he can choose. దానికోసం ఎవరిని ఎన్నుకోవాలో దేవుడు చూస్తున్నాడు. Angels were powerful, but he didn't choose angels. దేవతలు శక్తివంతులే కానీ వాళ్ళని దేవుడు తెలుసుకోలేదు. He didn't choose any animal. ఏ మృగాన్ని ఎన్నుకోలేదు. But he chose men. కానీ ఒక మనిషిని ఎన్నుకున్నాడు. When he chose a man ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు who is to come at the end time, చివరి రోజుల్లో రాబోయేవాన్ని, at the end of the Kalki Yuga, ఈ కలియుగంలో అంతంలో he took that form in the beginning when he created. ఆదిలో సృష్టించినప్పుడే ఆ రూపాన్ని తీసుకున్నాడు. Everybody has got a soul. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంది. But we fell by nature in sin. కానీ మనము స్వతహాగా పాపంలో పడిపోయాము. By disobedience. ఒక అవిధేయత వలన. So God, కాబట్టి దేవుడు to choose a man, ఒక మనిషిని ఎన్నుకోవడానికి he took that form. ఆ రూపాన్ని తీసుకొని, Because God is eternal, దేవుడు నిత్యుడు కాబట్టి he gave him eternal life. అతనికి ఆ నిత్యత్వం ఇచ్చాడు. And the glory, ఆ మహిమ, he cannot have sin. అతనికి పాపం లేదు. So the power of God possessed that man. దేవుని యొక్క శక్తి వచ్చి ఆయన ఆవరించింది. So that ఎందుకంటే he could appear to people as a man. జనులకు ఒక మనిషిగా కనిపించడానికి. And that is called firstborn. అదే జ్యేష్ఠ కుమారుడు పిలువబడింది. But people say it is Allah. కొంతమంది జనులు దాన్ని అల్లా అంటారు, Yehovah, యెహోవా అంటారు, Narayana, నారాయణుడు అంటారు. and like that they say. ఆ విధంగా పిలుస్తారు.